హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు మనం చిన్ని టాపిక్లు కాకుండా ఒక పెద్ద టాపిక్. చాలా రోజులైంది ఫ్రెండ్స్ నేను ఇలా వీడియోలు చేయక. ఏంటంటే టైం సరిపోవట్లేదు, దాంతోపాటు కొద్ది వరకు బిజీలో ఉంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అడిగారు, అన్న చెస్ట్ పెరగడానికి ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, అలాగనే హ్యాండ్స్తో ఒక డంబిల్తో ఒక ఎక్సర్సైజ్ చేయన్నా అని చెప్పారు. సరేలే తమ్ముడు, నువ్వు చెప్పినట్టే నేను చేస్తున్నాను. ఏదో నేను ఎక్స్పెక్ట్ని కాదులే, కానీ నాకు తెలిసిన వాటిలలో నాకు తెలిసిన అనుభవం ప్రకారంగా నేను చెప్తున్నాను. ఒక వ్యక్తికి, ఒక మనిషి అనే వ్యక్తికి ఎవరికైనా, వాడు జెంట్ అయితే, మేల్ అయితే వాళ్ళకి ఏముండాలి, చెస్ట్ అనేది ఉండాలి. చెస్ట్ లేకపోతే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఒక గడకి ఏదో ఓ డ్రెస్ తగిలిచ్చినట్టు ఉంటాడు. అలా ఉండకుండా ఇలా ఉండాలంటే మన మన చేతులు, ఓకేనా, మన హార్మ్స్ అనేవి, అలానే మన హ్యాండ్స్ అనేవి, మళ్ళీ మన భుజం ఉంటుంది కదా, ఈ భుజానికి సంబంధించినవి, ఈ ఎక్సర్సైజులు ప్రతిరోజు మనం కనుక చేస్తే, నేను ఇప్పుడు వీడియోలు చేస్తున్నాను ఇలాంటి ఎక్సర్సైజులు, ఈ ఎక్సర్సైజులు ప్రతిరోజు కనుక మనం చేయగలిగితే మన బాడీలో చాలా మెరాకిల్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇలా చేయడం వల్ల మన స్ట్రెంత్ పెరుగుతుంది. మనకి కరెక్ట్ చెప్పాలంటే, ఈ వెనక సైజు నుంచి ఈ భుజానికి సంబంధించి ఇది ఉంటుంది కదా, మనకి హ్యాండ్, ఈ భుజం దగ్గర మనకి ఆ కట్ అనేది కరెక్ట్ తిరుగుతుంది. దాంతోపాటు మనకి లెఫ్ట్ రైట్ ఈ వేరియేషన్ అనేది కంపల్సరీగా చేయాలి ఫ్రెండ్స్. ఈ వేరియేషన్లో మనం కంపల్సరీగా ఇటు 30 అటు 30 అలా 30 కనుక చేయగలిగితే 100% మనకి చాలా రిజల్ట్ ఉంటుంది. అది కూడా ఎలా 100 days చేయాలి. నేను ఏదో 30 days 40 days వద్దు. మనం ఎంత తక్కువ, ఎంత స్లోగా చేస్తే మన బాడీ అనేది అంత మెల్ట్ అవుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్? ఇంకోటి ఒకటి చెప్తున్నాను, ఎస్ఎస్సి జీడీ ఈ ఏప్రిల్లో ఉండొచ్చు అనుకుంటున్నాను. మేబీ నాకు తెలిసిన విధానంగా అయితే ఏప్రిల్లో ఉంటుంది. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క యాస్పిరెంట్కి, అలానే తెలంగాణలో 1792 పోస్టులకి మనకి సిఫారసు చేశారు. ఆర్థిక శాఖ ఈ మంత్లో ఆమోదిస్తే నెక్స్ట్ ఆర్థిక శాఖ కల్లా మనం అంటే 1 year లోపల జాబ్ కొట్టేయాలి. గుర్తుపెట్టుకో మిత్రమా, ఇవి ఏరే జాబులు అండి. ఇవి ఏంటంటే టీచర్లు, వైట్ కాలర్ జాబులు 1 2 3 4 అలా ఉంటాయి. యూనిఫామ్ జాబులే చాలా ఉంటాయి, వేలల్లో ఉంటాయి. ఈ వేలల్లో నువ్వు కొట్టకపోతే, ఈ నోటిఫికేషన్లో నువ్వు కొట్టకపోతే ఇక ఎప్పుడు నువ్వు సాధించలేవు. గుర్తుపెట్టుకో, నువ్వు గట్టిగా అనుకుంటే అవుతుంది అన్నీ, లేదు నా వల్ల కాదనుకుంటే ఎక్కడ వేసిన గొంగలు అట్టే ఉంటుంది. ఓకేనా? ఈ వేరియేషన్స్ బాగా చేయాలి. మనకి లెగ్ అనేది కరెక్ట్గా, మన మ్యాటర్లోకి వెళ్దాం. లెగ్ అనేది ఈ వేరియేషన్ చేయడం వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయి. దీంతోపాటు మన బాడీ కూడా ఫిట్గా ఉంటుంది. మన థైస్ అనేవి మంచిగా షేప్ ఇప్పుడు కొంతమంది షేప్ అవుట్ అయి ఉంటాయి, అవి షేప్లోకి వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? నేనేదో తప్పుగా మాట్లాడున్నా నన్ను క్షమించండి. ఏంటంటే, నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ బాయ్.